మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతుంది. డీజీపీని కలిసిన టీడీపీ నేతల బృందం ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఫిర్యాదు చేసింది. ఈవీఎంల విధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నారు తమ కార్యకర్తలపై పిన్నెల్లి హత్యాయత్నం చేశాడని ఆరోపించారు వర్ల రామయ్య. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు కూడా పెట్టారన్నారు. డీజీపీ సానుకూలంగా స్పందించారన్నారు. అతను 2002 పాల్వాయి గ్రామంలో 202 బూత్లోకి వెళ్ళాడు. అతని రౌడీ గ్యాంగ్ తురకా కిషోర్ రెడీగా ఉంటాడు. తురకా కిషోర్ పెద్ద కత్తి బరిస లేకపోతే ఇనపరాడ్డు పట్టుకొని రెడీగా ఉంటాడు. తురకా కిషోర్ అతను 10 మంది బూత్లోకి వచ్చారు. అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ అధికారులు లేచి నమస్కారం పెట్టారు. ఎమ్మెల్యే వచ్చాడు కదా అని వెళ్ళాడు. ఎమ్మెల్యే ఓటేయడానికి వెళ్ళేవాళ్ళలాగా వెళ్ళాడు. బాక్స్ కడతారు కదా, అందులోకి వెళ్ళి ఈవీఎం తీసుకొని ఎత్తి పగలగొట్టాడు. మీరందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. భయపడి వీళ్ళందరూ నిలబడ్డారు. వెళ్ళిపోయాడు. వెళ్తుంటే మా కార్యకర్త మా ఏజెంట్ అడ్డుకున్నాడు. ఈ కేసు ఏం చేయాలండి? ఈ కేసును చిన్న కేసు పెడతారా పోలీసులు? ఎమ్మెల్యే చంపేయండి అని చెప్పి వాళ్ళందరూ కొట్టి అతను తలబాలు కొడితే 307 రాదండి, హత్యాయత్నం కాదండి. ఇప్పుడు డీజీ గారు చెప్పారు తప్పకుండా ఇది హత్యాయత్నమే, అతను చంపడానికి వాళ్ళందరూ వచ్చారు, నేను హత్యాయత్నం కేసు పెట్టిస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చాడు. మరోవైపు ఈ అంశంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ రిగ్గింగ్ చేస్తుంటే అడ్డుకునేందుకే పిన్నెల్లి ప్రయత్నించారని వైసీపీ నేతలు అంటుంటే, రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ డిమాండ్ చేస్తోంది. గతంలో ఎప్పుడూ జరగలేదే. ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది 5వ పోటీ చేస్తున్నాడు. 4 సార్లు పోటీ చేశాడు. ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు, పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే. ఈరోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది? సరే, చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది, కోర్టులో పోరాటం చేస్తాం. బట్ అసలు ఆ ఘటన వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఏజెంట్లను ఎందుకు లాగాలి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు కాదా? యంత్రాంగం కాదా? ఆ రోజు పొద్దున్నుంచి ఆయన వేడుకుంటున్నాడు, నేను 100 సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను, కలెక్టర్కి చెప్పాను, ఐజీకి చెప్పాను, ఏజెంట్లను లాగుతున్నారు, మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి. ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు. ఇంకేం చేయాలి క్యాండిడేట్ అంటే? రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని చేసుకొని రిగ్గింగ్లని కూర్చుంటారా? పూరా అక్కడికి ప్రతిఘటిస్తారా? ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్. ఒక దమనకాండం చేశాడు. ఒక శాసనసభ్యుడు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈవీఎంను పగలగొట్టి మరి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ శాసనసభ్యుడు అనర్హుడు. ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి. ఫస్ట్ ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ముందుగానే అతను ఇచ్చిన సమాచారం ఏంటంటే, నేను విధ్వంసం సృష్టిస్తానని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి, ఎన్నికల వ్యవస్థకి కూడా ఒక సవాల్ విసిరాడు. వీటికి జవాబు చెప్పాల్సిందే, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద, అలాగే పోలీసు వ్యవస్థ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.